ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా బులెటిన్ల ముందుగా G20 డిన్నర్ ఆహ్వాన పత్రికపై దుమారం చెలరేగింది. ఇన్విటేషన్ కార్డులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉండడం విమర్శలకు దారితీసింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారని కాంగ్రెస్ స్పందించింది. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ ఇన్విటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ నేపథ్యంలోనే ఇండియాను భారత్ గా మార్చారంటూ జయరాం రమేష్ ట్వీట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఢిల్లీ వేదికగా జరగబోతున్న G20 సదస్సు నేపథ్యంలో దేశ రాజధానిలో ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. భారత్ అధ్యక్షతన జరగనున్న G20 శిఖరాగ్ర సదస్సు సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటికే గెస్టులకు ఇన్విటేషన్ అందింది. అయితే ఈ ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉండడం చర్చకు దారితీసింది. గ్రాఫ్ పడిపోయిన ప్రతిసారి బీజేపీ దేశం పేరుతో రాజకీయాలు చేస్తోంది అన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇండియా పేరు మార్పు వార్తలపై స్పందించిన కేజ్రీవాల్ 4 పార్టీలు కలిసి కూటమికి ఇండియా పేరు పెడితే దేశం పేరునే మార్చేస్తారా అని ప్రశ్నించారు. దేశం అనేది పార్టీలకు సంబంధించిన విషయం కాదని, ఇండియా అంటే 140 కోట్ల మంది ప్రజలని తెలిపారు. తమ ఓట్లు తగ్గిపోతాయి అన్న భయంతోనే బీజేపీ పేరు మార్పు ప్రస్తావన తీసుకొచ్చింది అన్నారు కేజ్రీవాల్. कहा जा रहा है, इसलिए किया जा रहा है क्योंकि इंडिया नाम का कई सारी पार्टियों का एक अलायंस बना है जिसका नाम इंडिया है. तो अगर किसी पार्टियों का अलायंस इंडिया बन जाता है तो वो देश का नाम बदल देंगे. देश तो 140 करोड़ लोगों का है, किसी एक पार्टी का देश थोड़ी है. कल मान लीजिए इस इंडिया अलायंस ने अपना नाम बदल के भारत रख लिया तो फिर भारत भी बदल देंगे. फिर क्या भारत का नाम बीजेपी रखेंगे या भारत का नाम फिर क्या रखेंगे? मान लो इंडिया अलायंस ने कल एक मीटिंग करके अपना नाम इंडिया से बदल के भारत रख लिया तो क्या ये फिर भारत का नाम भारत बदल देंगे? ये क्या मजाक है? देश है भाई, देश इतने हजारों साल पुराना भारत देश है, इतनी बड़ी पुरानी संस्कृति है, इतना पुराना हमारा देश है, उसका नाम इसलिए केवल बदल के रखा जा रहा है क्योंकि इंडिया अलायंस बन गया और बीजेपी को ये लग रहा है कि थोड़े बहुत 4 वोट इनके कम हो जाएंगे इंडिया अलायंस बनने से, तो वोट कम हो जाएंगे इसलिए भारत का नाम बदल दो. ये तो देश के साथ ఇండియా కూటమికి బీజేపీ భయపడుతోంది అన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. కూటమికి ఇండియా పేరు పెట్టడంతో ఆ పేరే కనిపించకుండా చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోంది అన్నారు. బీజేపీకి కౌంట్ డౌన్ మొదలైందని, ఎన్ని జిమిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం ఖాయమన్నారు నారాయణ. ప్రభుత్వానికి ఇండియా అనగానే వణుకు పుట్టి భారతదేశాన్ని పేరు కూడా ఇండియా పేరు తీసుకొస్తా భారత్ అని పేరు పెడుతున్నారు. అవసరం వచ్చింది. ఎప్పటి నుంచి ఇండియా చెప్పుకుంటున్నాం మన కాన్స్టిట్యూషన్లో ఉన్నది. ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా భారతాన్ని మార్చాలని ప్రయత్నిస్తారు? ఇప్పుడు రేపు అర్జెంట్ పార్లమెంట్ సమావేశాలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన తర్వాత బాంబేలో ఒక్కసారిగా ఒళ్ళు జలదరించి మీకు భయపడిపోయి దాన్ని ఇండియా మాటే కనపడకూడదు సైకలాజికల్గా. అందువల్ల భారత్ అనేటువంటి పద్ధతులు పేరు మార్చి రాజ్యాంగ సవరణ చేయాలని ప్రయత్నిస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇండియాని చూసి మీరు భయపడిపోయి ప్రత్యేక సమావేశాలు పెడుతున్నారు, రామ్నాథ్ కోవింద్ అంటే అధ్యక్షుడిగా పెట్టి ఒక కమిటీ వేసి వన్ ఎలక్షన్స్ పేరుతో వస్తున్నాయి. చివరికి ఇండియాని చూడగానే భారత్ అనే పేరు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడే మీరు బీజేపీ ఓడిపోయింది, కౌంట్ డౌన్ అయిపోయింది, ఇండియా గెలిచేది ఖాయం. మీరు ఎన్ని జిమ్ముక్కులు చేసినా తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి కూడా గెలిచే అవకాశం లేదు. G20ని కూడా మీరు పుష్పం గుర్తుతోటి బీజేపీ మహాసభలాగా ఢిల్లీలో చేస్తారంటే దీన్ని బట్టి మీకు అవుట్ ఆఫ్ డిస్పరేషన్, నిరాశ నిస్పృహలో నిండిపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం గొప్ప ఖాయం. ప్రపంచ దిగ్గజ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ సంస్థ తెలంగాణలో 215 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. దుబాయ్లో డీపీ వరల్డ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలలో చేపట్టిన అనేక వ్యాపార అనుకూల పాలసీలను, కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలో డీపీ వరల్డ్ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో డీపీ వరల్డ్ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలను ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
ఇందిరాభవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఠాక్రే, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో పెట్టాలని నిర్ణయించామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లో ఈ నెల 16, 17వ తేదీ 2 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 17న సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మంది ప్రజలతో పబ్లిక్ మీటింగ్ పెడతామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ సభకు పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వరంగల్లో అమిత్ షా మీటింగ్ ఉంటుందని చెప్పిన బీజేపీ కుట్రలో భాగంగానే సభను హైదరాబాద్ కు షిఫ్ట్ చేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. ఇవాళ వారు అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి సమావేశం సిడబ్ల్యూపీ సమావేశాలు హైదరాబాదులో పెట్టాల్సిందిగా గత నెలలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మేము ఒక తీర్మానం చేయడం, అది వారికి పంపడం, వారు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమతో దాని ఆమోదం తెలిపి ఇప్పుడు ఈ నెల 16, 17వ రోజున కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి బాడీ సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్లో జరగనున్నాయి. దానికి ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆమోదం తెలవడం కాకుండా ఆనాడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యావత్ సిడబ్ల్యూసీ సభ్యులు హైదరాబాద్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయంటే ఒక అంత గొప్ప బహిరంగ సభ, ఖార్గే లాంటి పెద్ద నాయకుడు, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన నాయకురాలు, రాహుల్ గాంధీ గారు పాల్గొనబోయే ఈ సభనికి అవకాశం ఇవ్వమంటే దాన్ని తిరికాసు పెట్టి గతంలో ఇదే కిషన్ రెడ్డి గారు ప్రకటించున్నారు. విమోచన దినం 17ది వరంగల్లో జరపతట పెట్టినామని. దానికి అమిత్ షా వస్తున్నాడు. అలాంటి సభని మేము పర్మిషన్ అడిగినాం కాబట్టి దురుద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని బొంబెరెచ్చిపోయినటువంటి బీజేపీ, టీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీని కోరినట్లు బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల కాపీని అందజేసినట్లు ఆమె తెలిపారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని గద్వాల ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ ను ఇటీవల అనర్హుడిగా ప్రకటించింది హైకోర్టు. 2వ ప్లేస్లో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించింది. దీంతో హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్ను అమలు చేయాలని స్పీకర్ను కోరుతున్న డీకే అరుణతో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నిక 2018 తర్వాత గెలిచిన అభ్యర్థి పైన నేను హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం, వారు వేసినటువంటి అఫిడవిట్లో రాంగ్ ఉన్నదని చెప్పేసి చాలా విషయాలు సప్రెస్ చేసినని చెప్పేసి నేను హైకోర్టుకు పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి 24 ఆగస్టు రోజు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆ ఎన్నిక ఇచ్చినటువంటి తీర్పులో గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని వారిని అనర్హుడిగా ప్రకటిస్తూ నన్ను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పిచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. మరి దాని తర్వాత సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా వారికి వినతి పత్రాలు బయట రిప్రజెంటేషన్ కాపీస్ ఇవ్వడం జరిగింది. తొందరగా వీలైనంత తొందరగా నా యొక్క ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. మరి నాకు న్యాయం జరగలేదు కాబట్టి వెంబడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను దృష్టిలో ఉంచుకొని మరి వెంబడే ఈ యొక్క అవకాశం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికే ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి లేఖ రాశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్లు బండ కృష్ణమోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 11న సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణకు వస్తుందని లేఖలో తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని ఈసీని బండ కృష్ణమోహన్ కోరారు. వికారాబాద్ కలెక్టరేట్ లో జిల్లా స్థాయి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లింగాయత్, రాహుల్ శర్మ, ఎస్పీ కోటిరెడ్డి పాల్గొన్నారు. 75 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులదని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అన్నారు. టీచర్ బాధ్యత చాలా ఉండేది, ఇప్పుడు తక్కువైంది. కానీ మరి గ్రామీణ ఉన్నటువంటి హెడ్ మాస్టర్, టీచర్లు ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమంలో కూడా ఒక్కో దగ్గర సర్పంచ్ లేనప్పుడు కూడా ఉపాధ్యాయుల ముందు కూడా కార్యక్రమాలు చేసేటివి మేము చాలా చూసినాం.
మరి చాలా బాధ్యత కూడా ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి మరి అది మీ మీద చాలా బాధ్యత ఉన్నది. మరి మిమ్మల్ని గౌరవించక తప్పదు. మరి అదేవిధంగా ఇలా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎక్కడైతే అభివృద్ధి పరంగా 1,80,000 కోట్లతోటి మరి అభివృద్ధి కార్యక్రమంగా ఈ 9 సంవత్సరాలు చేసుకోవడం జరిగింది. మరి చాలా మంది టీచర్లు భర్తీ చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది టీచర్లు కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం ముందున్నది. మరి విద్యాపరంగా కూడా చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ కరీంనగర్ జిల్లాలో తమ కుటుంబం ఏమీ ఇల్లీగల్ గా గ్రానైట్ వ్యాపారం చేయడం లేదు అన్నారు మంత్రి గంగుల కమలాకర్. శ్వేత గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులపై మంత్రి స్పందించారు. తమ కుటుంబం నడిపిస్తున్న శ్వేత గ్రానైట్ కంపెనీకి నోటీసులు వచ్చాయా లేదా అనేది తనకు ఇంకా సమాచారం లేదని అన్నారు. ఒకవేళ నోటీసులు వచ్చినా ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఏ దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చినా సహకరిస్తామన్నారు మంత్రి. ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఇస్తామన్నారు. శ్వేత గ్రానైట్స్ ఏజెన్సీ పూర్తిగా లీగల్ గా బిజినెస్ చేస్తుందని మంత్రి వివరణ ఇచ్చారు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి తాము వ్యాపారం చేయడం లేదు అన్నారు. జనరల్ గా ఈడీ నోటీసులు అనేది రొటీన్ లో భాగమే. ఒకసారి ఎవరైనా కంప్లైంట్ చేస్తే డెఫినెట్ గా వారికి కావాల్సిన డాక్యుమెంట్ కోసం డెఫినెట్ గా వాళ్ళు ఈడీ గానీ సిబిఐ గానీ ఎవరైనా గానీ దాని మీద మాకు కావాల్సిన డీటెయిల్స్ కావాలని చెప్పి డెఫినెట్ గా పంపిస్తాం నోటీసులు. రొటీన్ ఇప్పుడు కాదు మాకు నోటీస్ వస్తుంటాయి. మేము 100కు 1000 సార్లు వస్తుంది చెప్పాము. మేము ఎన్నోసార్లు ఇవ్వడంగా మేము చట్టాన్ని గౌరవించే ఒక మంచి పోస్ట్లో ఉన్న వ్యక్తులు. మేము చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం. అనుగుణంగా మేము ఎప్పుడు సహకరించినా ఎప్పుడు ఏ నోటీస్ ఇచ్చినా ఆ నోటీస్కి డెఫినెట్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నాం. ఇంకా వారు ఏ డాక్యుమెంట్ అడిగినా వీళ్ళు రెడీ టు సబ్మిట్. ఒక్కటికి మాత్రం మళ్ళీ చెప్తున్నాము, శ్వేత గ్రానైట్స్ కానీ శ్వేత ఏజెన్సీస్ కానీ ఎవరైనా కానీ గత 30 సంవత్సరాల కర్ణాటకలోని బళ్ళారిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. బళ్ళారి ప్రజల అభిమానం చూస్తే తాను ఏపీలో ఉన్నానా బళ్ళారిలో ఉన్నానా అని సంతోషం కలుగుతోందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. బళ్ళారిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అన్న చంద్రబాబు తెలుగువారి శక్తి ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు కొనియాడారు. అభిమాన సంఘాలందరికీ కూడా నందమూరి అభిమానులందరికీ అదే మరిగా ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా లేకపోతే బళ్ళారిలో ఉన్నానా. ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన సంవత్సరం కూడా, ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా బళ్ళారిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం చాలా గర్వకారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. చంద్రబాబు ఐటీ స్కామ్ లో రంగంలోకి ఏపీ ప్రభుత్వం దిగింది. ఐటీ స్కిల్ స్కామ్లలో మూలాలపై విచారణకు సన్నద్దమైంది. 2 స్కామ్లలో ఒకే వ్యక్తులు ఉండడంపై విచారణకు సిద్దమైంది. ఐటీ స్కామ్ లో కీలక వ్యక్తి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, స్కిల్ స్కామ్ లో నిందితుడు యోగేష్ గుప్తాలకు సిఐడి నోటీసులు జారీ చేసింది. మనోజ్ వాసుదేవ్, యోగేష్ లను విచారించనుంది. టిట్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. 4 ఏళ్లుగా ఈ వ్యవహారంపై ఐటీ శాఖ విచారణ జరుపుతూ ఉండగా స్కిల్ స్కామ్ లో కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. 2 స్కామ్లలో డబ్బు అందుకున్నట్లుగా చంద్రబాబు పిఏ శ్రీనివాస్ పై అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ 2 స్కామ్లలో డబ్బు చేరింది ఒక్కరికేనంటున్నాయి దర్యాప్తు సంస్థలు. దుబాయ్లోనూ చంద్రబాబు డబ్బు అందుకుంటున్నట్లుగా అభియోగాలున్నాయి. దీంతో త్వరలో దుబాయ్కి విచారణ బృందం వెళ్లనుంది. ఏపీ పాలిటిక్స్ ను ఆదాయ పన్ను శాఖ ఒకసారిగా మలుపు తిప్పింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు 153C నోటీసులు జారీ చేయడం రాజకీయ సంచలనానికి దారితీస్తోంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై అధికార పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. గతంలో చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్లపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు నోటీసులకు యువగళం పాదయాత్రలో లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ వాళ్ల బతుకులే కోర్టు నుండి స్టేలు తెచ్చుకోవడం అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. తిన్నారో తెలియదు, అన్ని ఇప్పుడు ఒకటి బయటపడతా ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పు నీ పాదయాత్రలో సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ భీమవరం చేరుకుంటున్నాం కాబట్టి భీమవరంలో అయినా మా నాన్న ఐటీ నోటీసులు అందుకున్నాడు, మేము ఈ డొల్ల కంపెనీల ద్వారా ఈ రకంగా డైవర్ట్ చేసిన డబ్బు నేను మా ఫ్రెండ్స్ ద్వారా ఇలా వసూలు చేసాం,
వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నామని చెప్పు. చంద్రబాబుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఐటీ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు కప్పను మింగిన పాములాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2 సంస్థలతో జరిగిన లావాదేవీలే 118 కోట్ల రూపాయలని ఐటీ తేల్చిందని, 5 ఏళ్ల వ్యవహారం తీస్తే 1000 కోట్ల దోపిడీ బయటకు వస్తుందని అన్నారు అనిల్ కుమార్. ఏదైతే మన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి 1 కాదు 4వ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏంటా నోటీస్ అంటే 2014, 2019 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేవలం ఒక 2 చిన్న సంస్థలు అమరావతిలో పనులకు సంబంధించి, చిన్న పనులకు సంబంధించి దాదాపు ఒకే ఒక్క సంవత్సరం అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి, సింగిల్ ఇయర్ అసెస్మెంట్కి సంబంధించి 118 కోట్ల రూపాయలు ముడుపులు అందినాయి మీకు మీ అకౌంట్స్లో. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. డూప్లికేట్, బోగస్ ఓట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరినట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అక్రమాలు పాల్పడుతోందని టీడీపీ గగ్గోలు పెడుతోంది అన్నారు. చాలా మందికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఓట్లున్న పరిస్థితి ఉందన్న ఆయన ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని కోరారు. ఎన్నికల ఓటర్ లిస్టులన్నింటిలో కూడా డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఓటర్ లిస్టులో ఇంకా ఉండటం జరుగుతుంది. అలాగే ఇన్వాలిడ్ కానీ, బోగస్ కానీ, ఒకే ఫోటోతో లేదా ఒకే పేరుతో, ఒకే ఓటర్ ఐడితో ఇలా రకరకాల లోపాలతో ఓటర్ లిస్టులో ఇంకా ఓటు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి వైఎస్ఆర్ 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ నియమితులయ్యారు. అనంతపురం ఎస్పీగా అన్బురాజన్, విశాఖ సిపిగా ఏ రవిశంకర్, విశాఖ శాంతి భద్రతల డీసీపీగా కె శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా త్రివిక్రమ వర్మ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్స్ అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్, గ్రేహౌండ్స్ ఎస్పీగా వి విద్యాసాగర్ నాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు, 14వ బెటాలియన్ కమాండెంట్గా ఆర్ గంగాధర్రావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్ నయీం అస్మీ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పి జగదీష్ను ప్రభుత్వం నియమించింది. టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోవింద నామాన్ని కోటి పర్యాయాలు రాసిన యువతకు, వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి ఆలయంలో వీఐపీ దర్శన సదుపాయం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలను సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు. అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో సుమారు పశ్చిమ దిశగా దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా అల్పపీడనం కదిలే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు పరుగులు తీశాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 46 పాయింట్లకు పెరిగింది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, టైటన్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. అక్టోబర్లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కు టీంను ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో జట్టు ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు, హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీలకు టీంలో చోటు దక్కింది. సంజు శాంసన్, చాహల్, తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కలేదు. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.